నమస్కారం అండి, నా పేరు డాక్టర్ స్వర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి, అంటే ఈ తినే ఫ్యాట్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటి, తర్వాత దీని ఎఫెక్ట్ సంతానలేమి సమస్య మీద ఎలా ఉంటుంది, అంటే దీని ప్రభావం ఏంటి అనేది 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈరోజు మనం ఆన్సర్ చేయబోతున్నాం. సో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏంటి? ట్రాన్స్ ఫ్యాట్ లిక్విడ్ ఆయిల్ అండి. వీటిని సాలిడ్గా తయారు చేస్తారు హైడ్రోజినేషన్ అనే ప్రాసెస్ ద్వారా. ఇది మన ప్రాసెస్డ్ ఫుడ్లో వందల వేల మాత్రలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వాడతారంటే కరెక్ట్గా టెక్స్చర్ రావాలన్నా, లేదా లాంగ్ షెల్ఫ్ లైఫ్, చాలా రోజులు ప్యాకెట్లో ఉండాలన్నా పాడవకుండా, అలాంటప్పుడు ఈ ట్రాన్స్ ఫ్యాట్ని వాడడం జరుగుతుంది. అలానే కాదు, న్యాచురల్గా కూడా ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్లో మనకి కనిపించచ్చు, బట్ చాలా లో లెవెల్లో, అంటే యానిమల్ మీట్లో, యానిమల్ డైరీ ప్రొడక్ట్స్లో వగేరా. కానీ అవి మంచి ట్రాన్స్ ఫ్యాట్. హై లెవెల్లో ఉండాలంటే లిక్విడ్ ఆయిల్ని హైడ్రోజినేషన్ ద్వారా సాలిడ్ లాగా మార్చడం జరుగుతుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఎక్కడ వాడతారు. బిస్కెట్స్ లో, రెడీమేడ్ గా ఉన్న బటర్ లో, ఫ్రెంచ్ ఫ్రైస్, కొన్ని చిప్స్ లో, కేక్ మిక్సెస్ లో, ఐస్ క్రీమ్స్ లో, మైక్రోవేవ్ మీల్స్ అంటే రెడీ టు ఈట్ మీల్స్ వస్తున్నాయి. ఇప్పుడు బిర్యానీ చేసుకోండి, పప్పులు చేసుకోండి అని రెడీ టు ఈట్ మీల్స్ వస్తున్నాయి చూడండి, వాటిలో కూడా ట్రాన్స్ ఫ్యాట్ వాడతారు. సో ఫర్టిలిటీ మీద వీటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ తిన్నప్పుడు ఒబేసిటీ అంటే బరువు ఎక్కడం వల్ల ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అవుతాయి. అంటే అండం విడుదల అవ్వకపోవడము, టైంకి విడుదల అవ్వకపోవడము, ఇలాంటి సమస్యలు అవుతాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరగచ్చు. బాడీలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు బయటికి కనిపించకపోవచ్చు, కానీ ప్రతి సెల్లో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల బాడీ సరిగా పని చేయకపోవచ్చు, లోపల హార్మోన్స్ రిలీజ్ వగేరా. ట్రాన్స్ ఫ్యాట్ వల్ల PCOS సిమ్టమ్స్, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అంటారే, ఆ సిమ్టమ్స్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. తర్వాత ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు కూడా అది ఎక్కువ ఫ్లేర్ అప్ అవుతుంది అనమాట. సో హార్వర్డ్ మెడికల్ స్కూల్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఒక 18,000 to 19,000 అమ్మాయిలలో ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఎఫెక్ట్ ఏంటి, సంతానలేమి సమస్య అవ్వచ్చా అనేది చూసినప్పుడు చూసారు 2% కూడా ట్రాన్స్ ఫ్యాట్ అనేది పెంచారనుకోండి, మీరు కన్జ్యూమ్ చేసే ఫుడ్లో 2% కూడా ఈ ట్రాన్స్ ఫ్యాట్ కన్జ్యూమ్ చేస్తే మీకు ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. ఇది ఎలా అవుతుందంటే అండం విడుదల అవ్వకపోవడము, బాడీలో ఇన్ఫ్లమేషన్ అవ్వడము, తర్వాత ఈ తయారైన పిండం మంచి క్వాలిటీ ఉండకపోవడం వల్ల అబార్షన్ అయిపోవడం అనేది ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఎఫెక్ట్ అనమాట. సో ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. లేదు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది మీరు అడుగుతుంటే, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ తిన్నప్పుడు చాలా మంచిది. అంటే ఈ కార్బోహైడ్రేట్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ మీరు అవాయిడ్ చేస్తే మీ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాపు తగ్గుతుంది, మీ బాడీ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది ఇన్సులిన్కి, దానివల్ల మీకు సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. కొందరు ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే టోటల్ గా అవాయిడ్ చేసేస్తే కూడా నష్టం ఏం లేదు, బొత్తిగా తినకపోతే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది టోటల్ గా అవాయిడ్ చేస్తేనే మీ ఓవ్యులేషన్ ప్రాబ్లమ్స్ అనేవి తొలగిపోతాయి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అంటే omega-3 ఫ్యాట్స్ అంటారు, omega-6 ఫ్యాట్స్ అంటారు. ఇవి చాలా మంచివి ఫర్టిలిటీకి. చేపల్లో ఉంటాయి, కొన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ లో ఉంటాయి. సో మీరు ఏం చేయొచ్చు ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, బయట నుంచి రెడీమేడ్గా ఏదన్నా కొన్నప్పుడు లేబుల్స్ చదవండి. వాటి మీద ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఉందనుకోండి, అండ్ మీకు సంతానలేమి సమస్య ఉంది, లేదా మీరు పిల్లల కోసం ట్రై చేస్తున్నారు అన్నప్పుడు ఈ ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. హోల్ ఫుడ్స్ న్యాచురల్ స్టేట్లో కన్జ్యూమ్ చేయండి. అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మీట్స్, ఫిష్. తర్వాత మీరు జ్యూసెస్ చేసుకోవచ్చు, స్మూతీస్ చేసుకోవచ్చు. అంటే ఫ్రూట్స్ని పాలల్లో వేసుకొని అవన్నీ డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. వెజిటేబుల్స్ తినండి. ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తే మీకు ట్రాన్స్ ఫ్యాట్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది. అవాయిడ్ చేసేది ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ ట్రాన్స్ ఫ్యాట్స్లో తయారు చేయడం జరుగుతాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.